బడీస్ వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారులే. మరి ఈరోజు హేమ హంగామాలో ఫిలిం అప్డేట్స్ ఏంట్రా అంటే యాక్చువల్గా పుష్ప 2 వదిలేసుకున్న అదృష్టాన్ని అని చెప్పొచ్చు. వేరే సినిమా వాళ్ళందరూ తీసుకున్నటువంటి అదృష్టం అని కూడా చెప్పొచ్చు. అదే ఏంట్రా అంటే వాస్తవానికి చెప్పుకోవాలనుకుంటే ఆగస్ట్ 15కి పుష్ప 2 రిలీజ్ అవ్వాలి. అన్నీ వాళ్ళు చెప్పిన పనులు చెప్పినట్టే జరుగుంటే కనుక ఈరోజు మొత్తం ఎక్కడ చూసినా పుష్ప 2 హవా ఉండేది. సో మొత్తానికి ఆ అదృష్టాన్ని అయితే పుష్ప 2 వాళ్ళు వదిలేసుకున్నారని చెప్పొచ్చు. దాన్నే ఇప్పుడున్న మిగతా సినిమా వాళ్ళందరూ కూడా క్యాష్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. మిస్టర్ బచ్చన్ కావచ్చు, లేదంటే ఈ డబుల్ స్మార్ట్ శంకర్ కావచ్చు, ఆయ్ కావచ్చు, తంగ్లాన్ కావచ్చు, చాలా సినిమాలు అయితే రేపు రిలీజ్ అవుతున్నాయి. వీటిలన్నిటిలో ఎక్కువ ప్రభావం ఉన్నదైతే లైక్ బచ్చన్కి అండ్ ఇస్మార్ట్ శంకర్కి అని చెప్పొచ్చు. తంగ్లాన్ ఎంత డబ్ సినిమా అయినా సరే దానికి ఉన్న క్రేజ్ సపరేట్ ఉంది. బట్ ఎక్కువ మాస్ ఆడియన్స్ అయితే ఈ సినిమాల కోసం ఎక్కువ చూస్తున్నారు. ఏబీసీ ఏ సెంటర్ అయినా సరే కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ అయితే సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ సినిమాలన్నీ రెడీగా ఉన్నాయి. మొత్తానికి ఏది ఏమైనా పుష్ప 2 మాత్రం ఒక లక్కీ డేట్ని మిస్ చేసుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఇంత లాంగ్ వీకెండ్ ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత మంచి బిజినెస్ జరిగే డేటు వీక్ ఏదిరా అంటే ఈ ఆగస్ట్ నెల అని చెప్పొచ్చు. ఇండిపెండెన్స్ డే వీక్ ఏదైతే ఉందో రాఖీ సెలవులతో కలుపుకుని చాలా లాంగ్ వీకెండ్ కావడం వల్ల కలెక్షన్స్ కూడా చాలా వస్తాయి. జస్ట్ సినిమా బాగుంది అని చిన్న టాక్ వస్తే చాలు బోల్డ్ కలెక్షన్స్, ఆల్మోస్ట్ కొన్ని క్రోర్స్లో కలెక్షన్స్ అయితే పుష్ప మిస్ అయిందని చెప్పొచ్చు. ఎంతో క్రేజ్ ఉంది కాబట్టి ఎప్పుడు రిలీజ్ అయిన సినిమా కలెక్షన్ అయితే అలాగే ఉంటుంది. బట్ ఒక లక్కీ డేట్ని అయితే పుష్ప 2 మిస్ అయిపోయిందని చెప్పి నేనైతే చాలా అనుకుంటున్నాను. అటు బాలీవుడ్లో కూడా స్త్రీ 2 సినిమా ఎంతో యాక్టివ్గా ఉంది. కానీ మిగతా సినిమాలు చిన్న ఏ ఉన్నప్పటికీ కూడా ఇటు మాస్ సినిమాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంది. మరి చూడాలి డబుల్ స్మార్ట్ అక్కడ ఎలాంటి హవా చూపిస్తుందో ఏంటి అన్నది. మొత్తానికి రేపు ఏ సినిమా చూడడానికి రెడీగా ఉన్నారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే తెలుసుగా